LYF అనే సినిమా తాజాగా విడుదలైంది. ఇక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. LYF అందరి దృష్టిని ఆకర్షించింది. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాల్లో ఆయన స్కోర్ గూస్ బంప్స్ తెప్పించింది. హర్ష నటన, కాశీలోని పోరాట సీన్స్, అఘోరా ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. SPB చరణ్ తండ్రి పాత్రలో అద్భుతంగా మెప్పించారు. సినిమాకి మేజర్ ప్లస్ అయ్యారు. కషికా కపూర్ స్క్రీన్ పై అందంగా ఆకట్టుకుంది. డైరెక్టర్ పవన్ కేతరాజు చిన్న ఘటన నుంచి భావోద్వేగ ప్రయాణంగా కథనాన్ని నడిపించి సక్సెస్ అయ్యారు. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ విజువల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దింది. తండ్రి పట్ల ప్రేమ, ఆశీస్సుల విలువను చాటే ఈ సందేశాత్మక కథ ఎమోషనల్ డ్రామాతో పాటు ఆలోచింపజేసే అంశాలను అందించింది. నిర్మాణ విలువలు టాప్ నాచ్ గా ఉన్నాయి. మనీషా ఆర్ట్స్ నుంచి గతంలో యమలీల తల్లి సెంటిమెంట్ తో హిట్ కొట్టగా ఇప్పుడు తండ్రి సెంటిమెంట్ తో వచ్చిన LYF కూడా గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు. తండ్రి కొడుకుల బంధం గొప్పతనాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ సినిమా పర్ఫెక్ట్ చాయిస్. రిక్వెస్ట్ చేస్తోందిరా. మీ అబ్బా కొడుకులకు నమస్కారం రా బాబు. జూనియర్ NTR ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ. రీసెంట్ గా తన భారీ చిత్రం దేవరా జపాన్ రిలీజ్ కోసం అక్కడ సందడి చేసిన తారక్ ఇప్పుడు హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. జపాన్ లో దేవర రిలీజ్ వేడుకలు లేకపోయినా తాజా బ్లాక్ బస్టర్ మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవ సంబరాలకు NTR హాజరవుతున్నట్లు కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సక్సెస్ మీట్ తర్వాత కొద్ది రోజుల్లోనే తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నట్లు లేటెస్ట్ బజ్. గతంలో ఈ వార్తలొచ్చినా ఇప్పుడు దాదాపు ఖరారైనట్లు సమాచారం. దీంతో నందమూరి ఫ్యాన్స్ కు ఒకేసారి 2 ఈవెంట్స్ తో డబుల్ ధమాకా ఖాయం. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఒకవైపు, అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ మరోవైపు. దీంతో NTR ఫ్యాన్స్ కు పండగ వాతావరణం తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తారక్ రాకతో ఈ ఈవెంట్స్ మరింత హైప్ పొందనున్నాయి. నందమూరి అభిమానులకు ఈ డబుల్ ట్రీట్ ఎంతో స్పెషల్ కాబోతుందని టాక్. ప్రస్తుతం ఆడియన్స్ కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్టులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమా సినిమా ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందింది. సుమయ రెడ్డి హీరోయిన్ గా, నిర్మాతగా, రచయితగా తన సత్తా చాటిన ఈ చిత్రం సుమా చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించగా సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించారు. రాజ్ తోట సినిమాటోగ్రఫీ, రథన్ సంగీతం అందించారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్ గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రం లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందిన డియర్ ఉమా ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చక్కని సందేశంతో కూడిన ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. సుమయారెడ్డి బహుముఖ ప్రతిభతో ఆకట్టుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త ఒరవడిని సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు.